ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అలా కాదు, వెంటనే ఇస్తున్నాం. దాంతోపాటు మీరు అధికారులు దిగిపోయేటప్పటికి రైతులకు ఇవ్వాల్సినటువంటి 1640 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే తీర్చింది. ఇవాళ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఏ రకంగా మీరు సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, సూపర్ 6 అనేటువంటిది సూపర్ హిట్. కారణం ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి మేము చెప్పే మాట, ప్రతిపక్షాలు చెప్పేటువంటి వ్యతిరేకమైన మాట కాదు. ప్రజల్లో ఉన్నటువంటి ఆ సంతృప్త స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటాం కదా, అది కనబడతా ఉంది వాళ్ళ ప్రజల్లో. అయితే ఈ 18 నెలల్లోనే మొత్తం అన్నీ అయిపోయినాయనే మాట మాకు చెప్పం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% అమలు చేసి తీరుతాం. ఇవాళ మీరు పదే పదే ఈ మాటలు మాట్లాడడం వల్ల, లేకపోతే మీరు ఏ రోజు కూడా ఒక రైతు కష్టపడుతుంటే, ఒక వర్షమో తుఫానో మరో డిజాస్టర్ వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతు ఆరుగాలు శ్రమించేటువంటి రైతు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా మీరు వాళ్ళ కళ్ళాల్లోకి దిగి, లేకపోతే ఆ పొలం లోపలికి దిగి, చేలోకి దిగి ఎప్పుడో చూసారా మీరు? రైతు కష్టపడతా ఉంటే, రైతు ఎక్కడ నానా బాధలు పడుతుంటే గట్టు మీద హ్యాపీగా నిలబడి మీరు అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసి ఆ పైనుంచి చూసి వెళ్ళిపోయినటువంటి మీకు రైతుల కడగండ్లు కూడా తెలియదు మీకు. ఇవాళ మీరు వచ్చి ఏమి చేయలేదు అనేటువంటి మాట, సూపర్ 6 ఏం సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్పడానికి మీకు అర్హత లేదు అనేటువంటి మాట మేము స్పష్టంగా చెప్పగలం. అంతేకాదు, ఇవాళ ఏ రైతు అయితే కష్టపడతా ఉన్నాడో, మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాను వల్ల రైతు కష్టపడితే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వారిని ఆదుకుని, మొన్న మందా తుఫాను గురించి భయభ్రాంతులు అయితే అందరూ కూడా ఎప్పటికప్పుడు ముందుగానే డిజాస్టర్ ప్రిపేర్నెస్ ద్వారా అన్ని గ్రామాల్లోనూ కూడా రైతుల్ని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన చేసి, రాజకీయ నాయకత్వాన్ని కూడా అధికారులతో కలిపి అందరం కలిసి సమిష్టిగా వారిని రక్షించేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీ దగ్గర వాస్తవికత లేదు, అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఆ విశ్వసనీయత మీరు కోల్పోయారు కనుకే ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో రకంగా మీ నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇక్కడ మీరు చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, తల్లికి వందనం కింద 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున 10,000 కోట్లు ఇచ్చాం సోఫార్ 18 నెలల్లో. అదేవిధంగా దీపం 2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు 2,85,00,000 సిలిండర్లు ఉచితంగా అందించాం. దీనికి 2,104 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేశాం. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఉచిత బస్సులో నేటి వరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఉచిత ప్రయాణం ద్వారా 885 కోట్లు లబ్ధి చేకూర్చాం. మెగా డిఎస్సి మీరు ఆ రోజుల్లో ఎంతో చెప్పారు, మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి పెడతామని చెప్పి ఏనాడు 5 సంవత్సరాల్లో అమలు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టాం. 16,346 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశాం. అన్నదాత సుఖీభవ 2 విడతల్లో కలిపి 6,310 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. పింఛన్ల ద్వారానే ఇప్పటికీ 50,000 కోట్లు పంపిణీ చేశాం. మత్స్యకారుల సేవలో 259 కోట్లు ఇచ్చాం. 90,000 చేనేత కుటుంబాలకి 190 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేస్తే 3 గంటల నుంచి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం. ఇవన్నీ మీ హయాంలో ఉన్నాయా? ఇవన్నీ ఏనాడన్నా మీరు చేశారా? ఏమీ చేయకుండా మీరు ఇవాళ వచ్చి ఇవి సక్సెస్ కాలేదనేటువంటి మాట చెబితే, ఇవన్నీ మీరు రండి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. మీకు ఒకవేళ బయటకు వచ్చినా మీకు వినిపించట్లేదంటే మీకు వినికిడి సమస్య అన్న ఉండాలి, కంటి చూపైనా మందగించి ఉండాలి తప్పితే, లేకపోతే వాస్తవాలు తెలుసుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఇవన్నీ స్టాటిస్టికల్గా మేము ఇస్తాం.